దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయాన్ని బట్టి అనగా 21వ తారీఖు శనివారం దినము సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి 106వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమయుడు మా తండ్రి, వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యంను ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 106వ కీర్తన మొదటి చరణంలో యెహోవాని స్తుతించండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యముండునని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని కృప నిత్యము ఉంటుంది. ఆయన పోలికలో ఆయన రూపములో చేసినటువంటి మనందరిపైన. అయితే మానవుని తిరుగుబాటు స్వభావం దేవుని కనికర స్వభావం. మానవునిదేమో తిరుగుబాటు స్వభావం, దేవుడిదేమో కనికరించే స్వభావం. దేవుని బిడ్డలను మనం చూస్తే ఇక్కడ ఈ కీర్తన జాతీయ పశ్చాత్తాప గీతానికి సూచనగా ఉంది. ఇశ్రాయేలు చెర నుండి తిరిగి వచ్చి దేవునికి స్తుతి చెల్లించడానికి వాడబడినటువంటి కీర్తన అని బైబిల్ పండితులు తెలియపరుస్తారు. వారు ఎంత తిరుగుబాటు చేసి దేవుని విసిగించినను దేవుడు దయాళుడు కనుక ఆయన కృపను బట్టి మమ్మల్ని విమోచించాడని కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 105వ కీర్తన దేవుడు తన నిబంధన ఎడల వ్యక్తపరిచిన విశ్వాస్యతను వివరిస్తే 106వ కీర్తన మానవుని పాపపు నైజ్యమును, అవిధేయతను, అవిశ్వాసమును తెలియజేస్తున్నాడు. 105వ కీర్తన ఐగుప్తు నుండి నిర్గమము వరకు జరిగిన సంఘటనలో నిర్గమకాండం మనం చూస్తే 5వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయంలో తెలియజేస్తుందండి ఈ మాటలు. 106వ కీర్తన నిర్గమం నుండి బబులోను చెర వరకు జరిగిన సంఘటనే 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయంలో కూడా వివరించబడ్డది. దేవుని స్తుతించడానికి ఉపదేశము ఈ మొదటి 5 వచనాల్లో కనబడుతుందండి. 106వ కీర్తన కూడా యెహోవాను స్తుతించుడి అనే మాటలతో ఆరంభమై అవే మాటలతో ముగుస్తూ ఉంది. 48వ వచనంలో దేవుని స్తుతించవలసిన ఆవశ్యకతను కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనగా ఆయన దయాళుడు కనుక తమను విమోచించాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మన విధి అని హెచ్చరించాడు. దేవుని కృప అంటే తెలియచేస్తున్న మాట, దేవుని యొక్క కృప నిత్యము ఉండుట వలననే తాము కనికరింపబడ్డామని తలంచుచున్నాడు. దేవుని పరక్రమ కార్యములను ఎవరు వివరించలేరు. వాటన్నిటిని వివరిస్తే గ్రంథములు చాలవు. నీతి న్యాయములను అనుసరించు వారే ధన్యులని 3వ వచనంలో తెలియపరుస్తున్నాడు. దేవుడు తన ప్రజలకు కలగజేసిన క్షేమమును చూసి కీర్తనాకారుడు సంతోషమును వ్యక్తపరుస్తున్నాడు 4వ వచనంలో. అంతేకాకుండా అంటున్నాడు కదా 5వ వచనంలో, నన్ను జ్ఞాపకం చేసుకున్నామని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ భాగమంతట్లో దేవుడు చేసిన మేలులు మరువకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలుపుటకు ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఇంకా 6 నుంచి 46 వచనాల వరకు చూస్తే 106వ కీర్తన ఇశ్రాయేలుల తిరుగుబాటు దేవుని కనికరం కనపడుతుంది మనకి. ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు ఇశ్రాయేలు చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుల తిరుగుబాటు స్వభావాన్ని ఖండించుచు దేవుని కనికరయుత క్షమాగుణములను కొనియాడబడ్డదని దేవునికి వ్యతిరేకంగా వారు చేసిన తిరుగుబాటు పాపపు భీతి మొదట తొలగిపోవాలి కీర్తనలోని ముఖ్య భాగం ఉద్దేశంతో రాయబడింది. దేవుడు తన దయా కనికరం వలన తన ప్రజలను ఏ విధంగా క్షమించి కాపాడుతూ ఉన్నాడో కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. తమ పాపములను ఒప్పుకొని దేవుని మంచి నడిపింపును జ్ఞాపకం చేసుకునడం వలన ప్రజల్లో దేవుని ఎడల కృతజ్ఞతాభావము పెంపొందుతుంది. మా పితరుల వలె మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి అని కీర్తనాకారుడు గత తరముల వారి పాపముతో పాటు ప్రస్తుత తరం వారి పాపములను ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే 7 నుండి 12 వచనాల్లో ఐగుప్తు నుండి నిర్గమం వరకు వారు చేసిన తిరుగుబాటును వివరించారు.
7వ వచనం నుండి చూస్తే, అలాగే నిర్గమకాండం 14వ అధ్యాయం నుంచి 10 నుంచి మనం గమనించినట్లయితే అలాగే 15 వరకును ఏమండి ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. 105వ కీర్తన పోలి ఇక్కడ కూడా చరిత్ర దేవుని శక్తిని వివరించడానికి తోడ్పడుతూ ఉంది. ప్రజలు తిరుగుబాటు చేసినను దేవుని రక్షణ ఎలా కొనసాగిందో జ్ఞాపకం చేస్తూ ఉందండి. అలాగే 13 నుంచి 15 వచనాల్లో మాటలో సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4 నుంచి 15 వచనాల్లో సరిపోల్చి వచ్చింది మనం. అంతేకాదు పూరేళ్లకు సంబంధించి వివరిస్తూ ఉన్నాడు 16 నుంచి 18 వచనాల్లో. దాతాను అభిరాముల తిరుగుబాటును సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈ యొక్క 106వ కీర్తన 19 నుండి 23 వచనాలు. ఇశ్రాయేలు జనాంగం జరిగించినటువంటి పాపపు చరిత్రను తెలుపుచూ వారు బంగారు దూడను చేసుకునే విషయాన్ని నిర్గమకాండం 32వ అధ్యాయంలోను అలాగే ద్వితోపదేశకాండం 9వ అధ్యాయంలో ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డది. అయ్యే మాటలు ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 24 నుంచి 27 వచనాల్లో 106వ కీర్తనలో ఏమంటే కానాను దేశమును వేగు చూచుటకు వారు నిరాకరించినటువంటి విషయాన్ని కూడా సంఖ్యాకాండంలో 13, 14 అధ్యాయంలో అలాగే 28, 31 వచనాల్లో మోయాబీల బయలుదేవత అంతేకాదండి బయలు పేరు అన్న ఆరాధననే సంఖ్యాకాండంలో కూడా 25వ అధ్యాయంలో 32 నుంచి 33 వచనాల్లో నీటి కొరకు వారు శోధించిన విషయాన్ని కనానును జయించుట స్థిరపరచుట న్యాయాధిపతుల గ్రంథంలో కూడా దేవుని ఆజ్ఞకు అవిధేయులై కనాను దేశీయులను జయించటానికే వైఫల్యం చెందిన విషయాన్ని జ్ఞాపకం చేయబడ్డది. కారణము ఇశ్రాయేలులో అన్యజనులతో కలిసిపోయి నరబలులు విగ్రహారాధనకి బానిసలై దేవుని శోధించారని అందువలన వారు దైవాగ్రహానికి గురై అపజయాల పాలు కావాల్సి వచ్చింది. 43వ వచనం నుండి న్యాయాధిపతుల గ్రంథంలో వలె ఇశ్రాయేలు ఆరంభ చరిత్రను సూచిస్తూ ఉంది. ఇక్కడ 106వ కీర్తనలో దేవుడు ఎల్లప్పుడూ తన నిబంధన ప్రేమను జ్ఞాపకం చేసుకుని వారిని క్షమించి రక్షిస్తూ ఉన్నాడు. వారిని చెరగొనిపోయిన వారికి అందరికీ వారి ఎడల కనికరం పుట్టించను. దేవుని బిడ్డలారా 106వ కీర్తన 47వ వచనంలో ఇశ్రాయేలును సమకూర్చుట కొరకు మనవి అన్యజనుల్లో నుండి మమ్ములను పోగు చేయమని కీర్తనకారుడు తన సమకాలీన తరం వారి విమోచన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు భాగంలో పాపములను ఒప్పుకొని దేవుడు దయాళుడు కనుక తన పాపములను క్షమించుననే నిరీక్షణతో ప్రార్థించాడు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి సకల దేశంలో చెదరని ఇశ్రాయేలులను సమకూర్చాడండి. అంతేకాదండి 106వ కీర్తనలో 47 నుంచి 48 వచనాల్లో మానవ ప్రత్యుత్తరం కృతజ్ఞతాస్తుతులు ఈ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు అని కీర్తనకారుడు మొక్కుకొని ఆయన చేసిన గొప్ప కనికరయుత కార్యాలను బట్టి ఇశ్రాయేలు దేవుడు యుగయుగములు స్తుతిరొందును గాకని దీవిస్తూ యెహోవాను స్తుతించడని హెచ్చరిస్తూ ఉన్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఫస్ట్లో 106వ కీర్తన మొదటి చరణంలో అలాగే ఆఖరిలో కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమనంటే ఇశ్రాయేలుల దేవుడని యెహోవా యుగములన్నిటను స్తుతి నొందునుగాక ప్రజలందరూ ఆమేనందురుగాక యెహోవాని స్తుతించుడి. దేవుణ్ణి మనం నిత్యము స్తుతించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన కనికర సంపన్నుడు. మనం ఎంత విసిగించినా ఎంత దూరమైనా ఎంతగా ఆయన బాధించినా కానీ మన బాధని మన భారాన్ని ఆయన మీద వేసుకుని మోసి తీర్చాడండి ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే వివేకము కలిగి దేవునిని వెతికేవారు ఉన్నారా అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. 53వ కీర్తన 2వ చరణంలో 14వ కీర్తన 2వ చరణంలో తెలియచేస్తున్నటువంటి మాటలు దేవుని బిడ్డలారా. అందుకే నిత్యము మనం ఆయన్ని స్తుతించే రీతిగా ఉండాలని ప్రభు నామంలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రిక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభు దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో మీ ఆత్మీయ సహోదరుడు ప్రభు పనిలో పాస్టర్ ఎలీషా రాజు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.